హే గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు నేను ఫోటోషూట్కి వెళ్తున్నా చాలా డేస్ తర్వాత. నేను డిగ్రీలో ఉండేటప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉండేవారు. అలా సండే టైంలో ఫోటోషూట్ చేసేవాళ్ళం. కాలేజ్ హాలిడే అప్పుడు లేకపోతే కాలేజ్ అయిపోయాక బీచ్కి వెళ్ళి అలా ఫోటోషూట్స్ చేసేవాళ్ళం. అప్పట్లో బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఫొటోస్ తీసుకోవడం అంటే. ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ చాలా బాగా తీస్తాడు ఫొటోస్. నేను తన ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేసా, చాలా ప్రొఫెషనల్గా ఉన్నాయి. సరే అని చెప్పేసి ఈరోజు ఫిక్స్ చేసుకున్నాం. ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక వెళ్దాం అనుకున్నాం. నేనైతే హెడ్ బాత్ చేసేసాను ఆల్రెడీ. ఇంకా స్ట్రైట్నర్ చేసుకోవాలి. లాస్ట్ వరకు చూసేయండి. నేను ఫస్ట్ స్ట్రైట్నర్ చేసుకొని వద్దాం అనుకుంటున్నాను. మా చెల్లి చేస్తానంది. ఓకే బాయ్. మా చెల్లి అయితే షూ క్లీన్ చేస్తుంది, ఎందుకంటే ఇది చాలా పాత షూ, ఒక 5 years ఓల్డ్ షూ అనుకుంటా. ఇది మొత్తం ఊడిపోయింది, బట్ షూట్కి ఇదే కావాలి అని అంటే క్లీన్ చేస్తుంది తీసి. సో డన్ మై హెయిర్ స్ట్రైట్నర్. చూడండి, స్ట్రైట్నర్ చేస్తే ఇంత లాంగ్ వస్తుంది హెయిర్. సో ఇప్పుడు టైం అయిపోతుంది, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఈ బ్లాక్ ప్యాంట్ వేసుకుంటున్నా, నెక్స్ట్ ఈ బ్లాక్ టీషర్ట్ వేసుకుంటున్నా. నేను వేసేసుకున్నాను. ఇప్పుడు దీని మీదకి వైట్ షర్ట్తో పేర్ చేస్తున్నా, చూద్దాం ఎలా వస్తుందో. సో దీని మీదకి ఇలా వైట్ షర్ట్ వేసుకున్నా. హౌ ఇస్ ఇట్ గాయ్స్? హెయిర్ బాగా ఇరిటేట్ చేస్తుంది. ఇప్పుడు బటన్స్ పెట్టేసుకుని పైన జాకెట్ వేసుకుంటా. సో పర్ఫెక్ట్ ఉంటుంది. సో బటన్స్ పెట్టేసుకున్నా. ముందు లెమన్ రైస్ తినేసి వెళ్తున్నాం. సో నేను రెడీ అయిపోయాను, అంటే ఫేస్కి ఏం మేకప్ వేసుకోవట్లేదు, లైట్గా ఉంటే చాలని చెప్పారు, అంటే న్యాచురల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పారు ఫోటోగ్రాఫర్. సో ఏం వేసుకోవట్లేదు. నేను క్యారీ చేస్తాను, అక్కడికి వెళ్ళాక ఏమైనా వేసుకో అంటే వేసుకుంటా అంతే. పర్ఫ్యూమ్, మొత్తం కంపు. ఈయన కూడా తీసుకెళ్తున్నాం బీచ్కి. నేను 2 తీసుకెళ్తున్నాను, అంటే ఇక్కడ ఏం యూజ్ అవుతుందో తెలియదు కదా. లేపండు. సో దీంతో ఫొటోస్ తీసుకోవాలని ఎప్పటి నుంచి అనుకున్నా, ఈరోజు ట్రై చేద్దాం. మేము స్టార్ట్ అయిపోయాం. గెటప్ అంతా చేంజ్ అయిపోయింది, ఎందుకంటే ఎండ చాలా ఉంది. సో ఇంకా వాచ్ పెట్టుకున్నా అంతే. ఇయర్ రింగ్స్ చిన్నగా పెట్టుకున్నాను. నార్మల్గా శాండిల్స్ వేసేసుకున్నా. క్యారీ చేస్తున్నా, ఇక్కడ నుంచి నేను వేసుకొని వెళ్ళలేను కాబట్టి. హాయ్ పండుగడు నేను నాకు పండుగడు శిశు పోసుకుంటారని కారు ఆపాం కాదు. స్వచ్ఛ భారత్. వాళ్ళు చూడు ఎంత ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ కొన్ని రిఫరెన్స్ పిక్చర్స్ తీసుకొని ఉంచుకున్నాం. అక్కడికి వెళ్ళి చూస్తే సన్లైట్ అస్సలు లేదు, ఫుల్ ఫాగ్ టైప్లో ఉంది. అస్సలు నచ్చలేదు, ఫొటోస్ కూడా సరిగ్గా రాలేదు. చాలా కష్టపడ్డారు. అంత కష్టపడి స్ట్రైట్నర్ చేశాక అక్కడికి వెళ్ళగానే హెయిర్ అంతా ఫుల్ ఫ్రీజీ అయిపోయింది.